నమస్తే వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర నేను జ్యోత్స్న. ఎగ్జామ్స్ అంటే పిల్లలే కాదండి, పేరెంట్స్ కూడా భయపడతారు. పిల్లలను ఎగ్జామ్ కోసం ఆ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి అలా అవ్వకుండా ఉండాలి అంటే సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రముఖ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ జేసీ నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఎగ్జామ్స్, ఈ టైంలో ఎగ్జామ్స్ గురించి అందరూ ఆలోచిస్తారు కూడా. ఎగ్జామ్స్ అనగానే పిల్లల్లో ముఖ్యంగా ఎంత చక్కగా చదివే పిల్లలైనా, ఎంత ప్రాక్టీస్ చేసినటువంటి పిల్లలైనా భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్ అనగానే ఒక రకమైనటువంటి ఫోబియా, ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది. అది ఎందుకంటారు? పరీక్షలంటే భయం. ఇది అసలు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పరీక్షలకు ఎందుకు భయపడాలి అని ఎవరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవట్లా. పరీక్షలకు ఎందుకు భయపడాలి అనే అంశం మీద చాలామంది క్లారిటీ లేదు. ఎప్పుడైతే ఒక విషయం మీద ఒక వ్యక్తికి అవగాహన ఉండదో డెఫినెట్గా దాని గురించి వాడు భయపడుతుంటాడు. తెలియని అంశాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, తెలుసుకోవాల్సిన అంశాన్ని తెలుసుకోకపోతే కూడా అంతే సమస్య వస్తుందట. మనకి అందరికీ, మీకైనా నాకైనా 10వ తరగతి పరీక్షలు అనేటప్పటికీ ఒక పెద్ద యుద్ధం కదా. అందుకని మనం 10th క్లాస్ ఎగ్జామ్ గురించి ముందుగా మాట్లాడదాం, తర్వాత ఇంటర్, డిగ్రీ, ఆ పై నుంచి మాట్లాడుకుందాం. అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ పరీక్షలకు ఎందుకు భయపడతారు, అసలు భయపడాల్సిన అవసరం ఏంటి, నా క్వశ్చన్ అనమాట. ఎందుకు అసలు ఎందుకు భయపడుతున్నాం, అసలు ఎందుకు భయపడాలి, అసలు భయం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దిస్ ఇస్ మై క్వశ్చన్. మన ఆన్సర్ కూడా మరి నేనే చెప్పాలి కదా. సో ప్రధానంగా మనం అంటే 10th క్లాస్ తీసుకున్నట్లయితే, గ్రామీణ స్థాయిలో అయితే మన ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి అంటే 10th క్లాస్ వరకు సుమారుగా ప్రతి వ్యక్తి ఆ 10 ఇయర్స్లో సంవత్సరానికి అంటే ఒక 6 నుంచి 8 ఎగ్జామ్స్ లెక్క వేసుకుంటే 10 × 8 ఎగ్జామ్స్ అంటే 80 సార్లు ఎగ్జామ్ రాసుంటాడు. కానీ ఎస్పెషల్లీ 10వ తరగతి పరీక్షలు పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేటప్పటికీ ఒక రకమైనటువంటి భయం. తెలియకుండాది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. పరీక్ష అనేటప్పటికీ దాన్ని ఒక పెద్ద భూతంలా చూపించే ఒక నేపథ్యం ఎప్పుడో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలైంది. రోజువారీ జీవితంలో వాడు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ అనేటప్పటికీ ఒక ఉత్కంఠత, ఒక భయము, ఒక స్ట్రెస్ స్టూడెంట్లో జనరేట్ అవుతుంది. ఇది ఎందుకు జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్ని స్లిప్ టెస్ట్లు, ఎన్ని యూనిట్ టెస్ట్లు, ఎన్ని హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఈ ఎగ్జామ్స్నేవి ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఫైనల్ ఎగ్జామ్ ఏ మార్కులు వస్తే దాన్ని పర్సంటేజ్ బేస్ చేసుకునే మనకు మున్ముందు వచ్చేటువంటి సీట్లు కానీ మనం ఎందులో చదవాలనుకుంటే అందులో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి భయం అనేది చూపిస్తుంది కదా, భయం అనేది ఖచ్చితంగా పిల్లల్లో వస్తుంది కదా. ఎస్. సో ఇక్కడ మనం భయం గురించి మాట్లాడాలి. భయం మనకు కలుగుతుందా, ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా? సహజంగా ఒక బిడ్డ భూమి మీదకి వచ్చిన వెంటనే వాడికి భయం ఉండదు. వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా స్వేచ్ఛగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పార్క్లో చూసినట్లయితే ఒక 2 ఇయర్స్లో బేబీ, ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా, తల్లిదండ్రులు ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారు. ఆ బాబుని ఆ ఫాదరు, తండ్రి గారు అలా పైకి ఇలా వేస్తుంటే ఆ బిడ్డ నవ్వుతాడు, ఏడుస్తాడా? నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? పట్టుకుంటారు వాళ్ళ నాన్న. అలా పైకి వెళ్తే పడితే ఏంటి జరుగుతుంది అవన్నీ తనకు తెలీదు. బేసిక్గా అసలు పడతామా, పడితే తగిలిద్దా, ఇవంతా ఏం తెలియదు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. ఓకే, మనం 2 కాన్సెప్ట్లు ఆలోచిద్దాం. ఒకటి, తండ్రి తనకు సెక్యూరిటీగా ఉన్నాడు అనే దాంతో బహుశా భయపడకుండా ఉండొచ్చు. కానీ వాడికి అంత జ్ఞానం లేదుగా ఆ చిన్న బుర్రకి. అంటే అప్పుడు వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను కింద పడతాను, కింద పడితే దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, లేదా కాలో చెయ్యి ఎరుగుతుంది అనే భయం లేకపోవడం వల్ల వాళ్ళ తండ్రి గారు వాడిని గాల్లో అలా ఎగరేస్తున్నా సరే హ్యాపీగా ఉన్నాడు. అంటే తెలియని తనం ఏదైతే ఉందో, లేదా అమాయకత్వం ఏదైతే ఉందో ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వాడికి సమస్య స్టార్ట్ అవుతుంది. అంటే వాడు నడవడం మొదలు పెడతాడు. నడుస్తున్నప్పుడు యాజ్ ఎ మదర్గా మీరు కానీ, మీ అమ్మగారు మీకు చెప్పడం కానీ, ఎక్కడ మనం చూసినట్లయితే రోడ్డు దాటుతున్నాం అనుకోండి, ఏం చెప్తారు? జాగ్రత్త. అలాగే అమ్మ మిల్క్ తీసుకొచ్చి స్టవ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ మిల్క్ తనకు కావలసినట్టుగా గ్లాసులో పోస్తుంది, ఇంకా వేడి చల్లారుస్తుంది.
ఈ లోపు వచ్చి వాడు ఆ మిల్క్ని పట్టుకుంటాడు, లేదా ఆ స్టీల్ దాన్ని పట్టుకోవడానికి, వెజల్ని పట్టుకోవడానికి వస్తాడు బేబీ. వచ్చిన వెంటనే కాలుతుంది అంటాం. అంటే అసలు ఏమీ తెలియని స్థాయి నుంచి వాడు తెలుసుకునే స్థాయికి వస్తూ ఉంటాడు. అంటే ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇది కాలుతుంది, ఇది మండుతుంది, ఇది పడిపోతాం అని చెప్తుంటారు. అంటే తెలియకుండా చిన్నప్పటి నుంచి, అంటే ఈ పేరెంటింగ్లో జరిగే ఒక స్థితి ఏంటంటే మీరు మంచి చెప్పపోయి పిల్లవాడికి చెడుని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎడ్యుకేట్ చేసే నేపథ్యంలో మనం భయపెడుతున్నాం అనుకోండి, వాడు ఏం జరుగుద్ది, భయపడతాడు. అంటే నాకు తెలిసి వాడు స్కూలుకి రాకముందే ఇంట్లో అమ్మ నాన్న కొద్దిగా మిగిలిన వాళ్ళందరూ కూడా వాడిని ఏదో విషయాల్లో వాడిని భయపెడుతున్నారు. ఈ భయంతో వాడి జీవితం మొదలవుతుంది. ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు చూస్తే అంటే పిల్లల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కదండి. అందరికీ అదే స్మూత్నెస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? వాళ్ళలో ఆ భయం అనేది లేకుండా ఉండుంటే, భయం అనేది ఎంతో కొంత ఉండాలి అనేది అనిపిస్తుంది. అంటే మనం యాక్చువల్గా ఎగ్జామినేషన్ భయం వాటి గురించి వెళ్తున్నాం కనుక ఇప్పుడు మనం ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే భయం ఎలా మొదలైందో ప్రారంభించాను. సో వాడు క్లాస్కి వచ్చి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన వెంటనే రేపు నువ్వు హోంవర్క్ చేసి అప్పచెప్పకపోతే, ఈ పని నువ్వు చేయకపోతే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను, లేదు నిన్న చేయని వాడికి ఈరోజు ఏదో పనిష్మెంట్ ఇస్తారు కదా, వాడికి అదేమవుతుంది, ఆ పని చేయనప్పుడు ఈ పనిష్మెంట్ జరుగుతుందనే భయం ఒకటి ఉంది కదా. నెక్స్ట్ ఈ పని ఎందుకు చేయలేదు అని అడిగామనుకోండి, అడిగితే అమ్మ హోంవర్క్ చేయించలేదు, లేదా మేము బయటికి వెళ్ళాం అంటే వాడు చేయకపోగా వాడు అక్కడ కొత్తగా ఇంకో ఏ విషయం నేర్చుకున్నాడండి, అబద్ధం చెప్పడం నేర్చుకున్నాడు. భయంలోంచి అబద్ధం పుట్టింది, రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాడు భయపడడానికి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అక్కడున్న వ్యక్తులే వాడిని భయపడేటట్టుగా చేస్తారు. స్వతహాగా వాడు చాలా ధైర్యవంతుడు. ఓకే, వాడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వెంటనే వాడు చాలా ప్యూర్గా ఉంటాడు, స్వచ్ఛత ఉంటుంది, వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రపంచంలో నన్ను మించిన వాడు లేదనే పరిస్థితిలో వాడు ఉంటాడు. కాకపోతే మనకున్న పరిస్థితులు ఇచ్చేవాడిని ఏం చేస్తామంటే నెమ్మదిగా ఇది తినకూడదు, అది తినకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు, ఇలాగ రకరకాల వేరియేషన్ చూపిస్తూ కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. మనలా తయారు చేసి పెడతాం. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే వాడు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వచ్చిందో వాడు స్ట్రెస్కి గురవుతుంటాడు. నిర్ణయం తీసుకునేటప్పుడు అదా ఇదా అన్నప్పుడు ఏమవుతున్నాడు. సో ఇవన్నీ కలిపితే ఓవరాల్గా వాడికి భయం అనేది ఒకటి జనించింది. 2 months కోర్స్ కంప్లీట్ అయిపోతే ఒక టెస్ట్ పెడతారు. పెట్టిన వెంటనే అందరూ జాగ్రత్తగా రాయండి అంటారు. వాడు ఫస్ట్ పరీక్షకి ఏం భయపడ్డవాడు, చక్కగా రాసేస్తాడు. రాసిన తర్వాత ఈ పనిష్మెంట్ ఇచ్చే ధోరణి ఉంటుంది కదా, టీచర్స్ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పొగడటం, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తిట్టడం, లేదు కొన్ని చోట్ల పిల్లలు పనిష్మెంట్ చేస్తారు, ఒక అరగంట పావుగంట నుంచో పెట్టేయడం, ఎక్కువసార్లు రాయించడం లాంటివి జరుగుతుంది. వాడిని పాజిటివ్గా తయారు చేసే మదర్ పేరెంటింగ్ ఉందనుకోండి, చక్కగా ఆ మదరు ఓకే నాకు 25కి 15 వచ్చాయి నాన్న, ఓకే నెక్స్ట్ టైం 20 వస్తాయి, పర్వాలేదుగా వదిలే అని వెంటనే అమ్మ అసలు ఆ ఎపిసోడ్ని వదిలేసి, ఆ వ్యవహారాన్ని వదిలేసి వెంటనే వాడు రెగ్యులర్గా వాడిని ఫాలోఅప్ చేస్తున్నాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. అలా కాకుండా నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వెందుకు నీకు మార్కులు సరిగా రాలేదు, చూడు శంకర్కి ఎన్ని మార్కులు వచ్చాయో, ఆ అమ్మాయి చూడు వాసవి ఎప్పుడు అల్లరి చేస్తున్నట్టుగా ఉంటుంది, నీకంటే ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటుంది, బెస్ట్గా కంపారిజన్ చేస్తూ ఈ రకంగా వీడికి ఏమవుతుందంటే వీడికి కొద్ది కాస్త కోపము, భయము, బాధ 3 కలుగుతాయి. సో అంటే మన ముందు ఏంటంటే కోపం లేదా భయం అనేది పుట్టడానికి మనం ఆరిజిన్ ఎత్తుకున్నాం. సో ఈ ఎగ్జామినేషన్ రాస్తున్న కొద్దీ అంటే పాపం 5th క్లాస్ లోపు వాడు పరీక్షలన్నీ కూడా పోటీతత్వంతో రాస్తాడు. అంటే వాళ్ళకంటే ఒక మార్క్ ఎక్కువ రావాలని. అప్పుడు వాడు ఏం నిర్ణయాలను తీసుకోడు, మ్యాక్సిమం తీసుకోరు. ఎప్పుడైతే హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంపారిజన్ మొదలవుతుంది. ఈ కంపారిజన్ మొదలవడంతో పాటు ఇటు పక్క టీచర్స్, అటు పక్క తల్లిదండ్రులు. సో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఇచ్చిన వెంటనే ఈ మార్కులు ఎందుకు తగ్గాయి అని అమ్మా నాన్నలో ఇద్దరు ఒకటే ప్రశ్న వేశారనుకోండి, వాడు ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఈ భయంతో ఏం చేస్తారు అంటే, మాకు అప్పుడప్పుడు కౌన్సిలింగ్కి వచ్చే పిల్లల్లో చూసేది ఏంటంటే వాడు మార్కుల్ని దిద్దివేయడం, నాన్నగారి సంతకాన్ని పెట్టివేయడం ఇలాంటివి చేస్తుంటాడు. అంటే ఇందులోంచి తప్పించుకోవడానికి వాడు చేసే ఒక ప్రయత్నం. అంటే ఇక్కడ మోసం కూడా మొదలుపెట్టాడు. చూడండి, అంటే చిన్న పిల్లవాడు పాపం తెలియకుండా మనమే వాడికి రకరకాల ఇంజెక్ట్ చేసి వాడిని భయానికి గురి చేసాం. వాడు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు, ఇప్పుడు మోసం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇవన్నిటికి కారణం ఎవరండి? వాళ్ళే.
అక్కడ ఎవరైతే బాగా పెంచాలి, వీడికి బాగా చదువు చెప్పాలనుకుంటారు మనమే వాడిని ఇండైరెక్ట్గా అట్లా చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఒకదానికొకటి ప్రోగుబడి ఒక గ్రూప్గా తయారైనప్పుడు వాడికి టోటల్గా భయం అనే కాన్సెప్ట్ ఒకటి జనిస్తుంటుంది. ఇప్పుడు చిన్నవాడు కదా, 6th 7th చదువుతున్నప్పుడు వాడిని భయపెట్టడం మొదలు పెడితే ఏమైందండి, సో ఆటోమేటిక్గా వాడికి భయం స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో వాడు 6, 7, 8, 9, 10 10వ తారీఖు దాకా వచ్చేసేటప్పటికి ఇప్పటిదాకా ఇంటికి స్కూల్కి పరిమితం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పత్రికలు చదివినా చూడండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మన ప్రధానమంత్రి గారు కూడా ఎగ్జామినేషన్ గురించి పిల్లలకి ఆయన రేడియోలో చెప్పడం జరిగింది. పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా ఆయన అంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు. అంటే ఇదేమైంది, ఇదో పెద్ద టాపిక్ అయిపోయింది, చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. నేనంటాను దీన్ని ఒక సీజనల్ బిజినెస్ లాగా, ఒక సీజన్లో వచ్చే పండుగలాగా దీన్ని సెలబ్రేట్ చేయడం పక్కన పెట్టి పరీక్షను బాగా చదివితే బాగా రాయగలవు, ఒకవేళ రాయలేకపోయావు ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా మనం కౌన్సిల్ చేయగలగాలి.